ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళి ఏ ఆయుట్ ఉద్యోగ సోదరుమల్ని అడిగినా కూడా వారి పరిపాలన గురించి ఒకటే మాట చెప్తారు. ఎందుకంటే బహుశా వారు 2002 నుంచి ఆయుట్ ఉద్యోగుల సంఘానికి నాయకత్వం వహించడం వల్ల మరి ఆయుట్ ఉద్యోగులకి అట్టడుగు స్థాయి ఉద్యోగి నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు కూడా వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉంటాయి, వాటిని ఎట్లా సరిదిద్దాలి అని చెప్పి వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండబట్టి వారు చక్కగా దాదాపు 12 ఏళ్ల పాటు ఇది ఒక రికార్డ్ బ్రేక్. ఇప్పటిదాకా మన డైరెక్టర్గా 12 ఏళ్ల సర్వీస్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. బహుశా భవిష్యత్తులో కూడా ఉండరేమో అనుకుంటున్నాను నేను. వారి సుదీర్ఘమైన సర్వీసులో చిన్న రిమార్కు వెంకటేశ్వరరావు గారు ఇట్లా ఒక రకంగా ఏదైనా ఎవరికైనా అన్యాయం చేసిందనే చిన్న పదం ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చక్కటి పరిపాలన అందించినటువంటి వారికి మనందరి తరఫున ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా అసోసియేషన్ పరంగా మీకు ఒక 2-3 ఐటమ్ వారు చేసినవి కోకొల్లలు ఉన్నాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను 1983లో ఈ ఆడిట్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆడిటర్గా చేరడం జరిగింది. అప్పుడు ఆడిట్ డిపార్ట్మెంట్ అంటే అసలు ఎవరికి ఇష్టం లేని డిపార్ట్మెంట్ అనమాట. డైరెక్ట్ రిక్రూటీస్ కానీ లేకపోతే ఇంకొక రకంగా ఆ డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళంటే ఏదో పనికిరాని డిపార్ట్మెంటు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఒక భావన ఉండేది. ఈవెన్ గ్రూప్ 1 ఆఫీసర్స్ అప్ టు 2007 బ్యాచ్ కూడా ఏదో అయిష్టంగానే చేరేవాళ్ళు అనమాట. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆడిట్ ఉద్యోగం అనేది చాలా అద్భుతమైన ఉద్యోగం అని చెప్పి మరి అందరూ కూడా దీనికి ఆప్షన్ ఇచ్చే స్థితికి వెంకటేశ్వరరావు గారు తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లో టీఏ బిల్స్ కానీ లేకపోతే ఇంకొక కాంటింజెంట్ బిల్స్ కానీ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రావాలంటే 3 సంవత్సరాలకు ఒకసారో 4 సంవత్సరాలకు ఒకసారో వచ్చేది. టీఏ బడ్జెట్ 4 సంవత్సరాలకు వస్తే ఒక 1000-1500 లేకపోతే 2000 ఆ రోజుల్లో వస్తే 4 సంవత్సరాలకు ఒకసారి ఒక పండగ లాగుండేది అనమాట, పండగ వాతావరణం లాగా. అదే వెంకటేశ్వరరావు గారు ఆడిట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా మరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిజానికి టీఎన్జిఓస్ అసోసియేషన్తో కానీ గెస్టెడ్ అసోసియేషన్తో కానీ ఎప్పుడు మనకు పని పడలేదు. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మేమంతా దగ్గర నుండి చూసాం. వారి అసోసియేషన్లో నేను జనరల్ సెక్రటరీగా, అసోసియేట్ ప్రెసిడెంట్గా, అదే చిన్నపరెడ్డి గారు కూడా అసోసియేట్ ప్రెసిడెంట్గా మేము దగ్గర నుంచి చూడడం జరిగింది. బడ్జెట్ కావాలన్నా ఇంకొకటి కావాలన్నా ఆయుట్ ఉద్యోగుల సంక్షేమం కోసం న్యాయమైనటువంటి కోరికలు కావాలంటే గవర్నమెంట్లో ఉన్నతాధికారులను కానీ మంత్రులను కానీ ఎప్పుడు కూడా డిమాండ్ చేయడం కానీ లేకపోతే బెదిరించడం కానీ అట్లాంటివి ఏం చేయకుండా చాలా సామరస్యంగా, సామదాన భేద దండోపాయాలని చెప్పుకుంటాం కదా మనం. దాంట్లో మొదటిది సామరస్యంగా వెళ్ళి అసలు సారు వెళ్ళి ఆయన చిరునవ్వుతోటే 50% పడగొట్టేవాడు. తదుపరి రిప్రజెంటేషన్ తోటి మనకు కావాల్సినటువంటి మన కోరికలు, న్యాయమైన కోరికలు ఏమున్నాయో వాటిని తెలియజేయడానికి వారి ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. దాంతో సెక్రటరీస్ కానీ మంత్రులు కానీ ఫిదా అయిపోయేవాళ్ళు అనమాట. దాంతో మనకు కావాల్సినటువంటి డిమాండ్స్ అన్నీ పూర్తి చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట.